ఇది గోవా కాదు, ఇది విశాఖ కాదు, ఇది మన చీరాల. మనసుని మెల్లగా దోచేసే వడరేవు రామాపురం బీచ్ రోడ్. నేను మౌరీషస్ వెళ్ళాను, దుబాయ్ చూశాను, ముంబై నైట్ లైఫ్ అనుభవించాను, పాండిచ్చేరి వీధుల్లో తిరిగాను, భారతదేశంలోని ఎన్నో పేరున్న ప్రదేశాలు చూశాను. కాని నా ఇంటికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల బీచ్ అందాన్ని చిన్నప్పట్నుంచి నేను సాధారణంగానే తీసుకున్నాను. ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాం కదా. మన దగ్గర ఉన్న అందం విలువ బయటివాళ్లు చూసినంతగా మనకు కనిపించదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు వెళ్లిన ఆ బీచ్ రోడ్డు ఇప్పుడు చూస్తే మరో ప్రపంచంలా మారిపోయింది. ఈ మార్పు మొదలైంది 2014లో. కాటారిపాలెం నుంచి రామాపురం వరకు దూరం తగ్గించేందుకు పొట్టి సుబ్బయ్యపాలెం నుంచి వడరేవు వరకు 7 కిలోమీటర్ల కొత్త రోడ్ వేశారు. ఆ రోడ్ రాకముందు చీరాలకి చెందిన ఒక ప్రముఖ డాక్టర్ గారు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ చిన్న బీచ్ హౌస్ కట్టుకున్నారు. దాని పక్కనే 8 గదులతో చిన్న రీసార్ట్ మొదలుపెట్టారు. అది చూసి మరో డాక్టర్ గారు ఇంకో రీసార్ట్ నిర్మించారు. అలా 1 2 అయింది, 2 10 అయింది, 10 వందలైంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో చిన్నవి పెద్దవి కలిపి 250కి పైగా రీసార్ట్లున్నాయి. ఒకప్పుడు ఎకరం 40 లక్షలు మాత్రమే పలికిన భూమి ఈరోజు 15 కోట్ల వరకు చేరింది. కేవలం కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎంత వేగంగా ఎదిగిందో అర్థమవుతుందా? ఇటీవలే పారామోటరింగ్, జెట్స్కీ, బగ్గీ రైడ్స్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా మొదలయ్యాయి. బాపట్ల సూర్యలంక నుంచి చిన్న గంజాం వరకు కొత్త బీచ్ రోడ్ ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. కానీ ఇంకా చాలా చేయాల్సిందే. ఒక మంచి టూరిజం బోర్డు ఏర్పాటు చేసి బీచ్ రోడ్ విస్తరించి కొన్ని సిఆర్జెడ్ నిబంధనల్లో సడలింపులిస్తే ఈ చీరాల తీరం రేపు విదేశీయులు సెలవులు గడపటానికి వచ్చే అంతర్జాతీయ హాలిడే డెస్టినేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం మాత్రమే కాదున్నది, ప్రశాంతత ఉంది, స్వేచ్ఛ ఉంది, మనసును మళ్లీ చిన్నపిల్లాడిలా మార్చే ఓ అనుభూతి ఉంది. ఒకసారి వచ్చి చూడండి మా చీరాల బీచ్ అందాలు. మీరు వెనక్కి వెళ్లేటప్పుడు మీ హృదయంలో కొంత సముద్రాన్ని తీసుకెళ్తారు.